హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో, ఇది దీపావళి రోజు తీసిన వీడియో అప్లోడ్ చేయడం చాలా అంటే చాలా లేట్ అయింది. కొంచెం పని ఉండే, ఇంకా పిల్లలు ఉండే, ఏదో ఒక పని ఉండి ఆల్రెడీ వీడియో అయితే సెట్ చేసిన, వాయిస్ ఇవ్వడం కాస్త లేట్ అయింది అంతే. దీపావళి రోజు తీసిన వీడియో ఇది. మార్నింగ్ లేచి ఊడ్చుకొని కడుక్కొని మరీ త్వరగా ఏం లేవలేదులేండి. తెల్లారిన తర్వాత లేచి పని చేసుకున్నా, ఇంకెక్కడికి పోయేది లేదు కదా, ఇంట్లోనే ఉంటాం కదా అని చెప్పి మెల్లిగా నిదానంగా అయితే చేసుకున్నా. ఫస్ట్ లేవగానే బయటంతా క్లీన్ చేసుకొని ఊడిచి కడిగేసి, తర్వాత పెండ కలర్ అంటే వాకిట్లో చల్లుకుంటారు కదా రంగు, ఆ రంగు అయితే చల్లేసుకొని అది ఆరిన తర్వాత మంచిగా ముగ్గు పెట్టేసిన. భలే మంచిగా అనిపిస్తుంది అట్లా రంగు చల్లేసి ముగ్గు పెట్టేసి కొంచెం పసుపు కుంకుమ పెడితే నాకైతే ఆ రోజు పండగ లెక్కనే ఉంటుంది. పండగ లెక్కనే పండగనే అంటే నార్మల్గా శుక్రవారాలు కూడా అట్లనే పెట్టేస్తా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా వాకిట్లో పని అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చి ఫస్ట్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాం మొత్తము. స్టవ్ ఇంకా టైల్స్, స్టవ్ దగ్గర టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ మంచిగా తోమి నీట్గా కడిగేసిన. ఫస్ట్ ఏదైనా పండగ వచ్చినా స్పెషల్ వచ్చినా ఫస్ట్ వాకిలి, స్టవ్, ఇల్లు క్లీన్ చేసుకుంటేనే మనకి పని అయినట్టు అనిపిస్తుంది కదా. ఇంకా వాకిలి పని అయిపోగానే స్టవ్ కూడా మంచిగా తోమి కడిగి క్లీన్ చేసేసుకున్నా. ఇంకా స్టవ్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇల్లు కూడా ఉడిచి తుడిచి మంచిగా క్లీన్ చేసుకొని గడపకి ముగ్గు కూడా పెట్టేసిన. తర్వాత ఇంకా కొంచెం పెసరపప్పు చేసి దోశ పిండి ఉంటే ఇంకా మార్నింగ్ ఫస్ట్ టిఫిన్ అయితే చేసి పెట్టేద్దాం పిల్లలకి అని చెప్పి ఇట్లా అట్టేసిన. దోశ పిండి ఉండే, ఇంకా దోశ పిండితోనే అట్లయితే వేసిన. ఇందులో నేను పచ్చిమిర్చి, క్యారెట్ ఇట్లాంటివి వేస్తా అంటే ఇక పిల్లలు తినరు, తీసి పెడుతుంది మా స్వాతి అయితే. పచ్చిమిర్చి, మిరపకాయలు, ఉల్లిగడ్డ కూడా తీసి పెడుతుంది, అందుకు జీలకర్ర కూడా తీస్తుంది అవసరం అయితే. ఇంకా అందుకోసం వేయలేదు, ఇంకా అట్లనే వేసేసిన. కొంచెం వామ్ వేసిన. తర్వాత ఇంకా మధ్యాహ్నము పూజ అయితే పొద్దున్న చేసుకోలేదండి, మధ్యాహ్నం చేసుకున్నా. అయితే ఇంకా మధ్యాహ్నం తిన్నాక పనులు అయిపోయినాక ఫ్రెష్ అయిన తర్వాత బయటికి అయితే వెళ్ళినాము. ఇది అంటే ప్రమిదలు తెచ్చుకోవాలి కదా, అందుకోసమని బయటికి వెళ్ళి ప్రమిదలు అయితే తీసుకొచ్చిన. చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో, కానీ ఎన్ని మోడల్స్ ఉన్నా మనం ఒత్తు పెడితే అలా నించోవట్లేదు, ఇలా పడుకున్నట్టు ఉంటుంది ఒత్తు. అప్పుడు ఆయిల్ అంటే పడిపోయినట్టు ఉంటుంది, దీపం వెలగదు. కొంచెము కొన అనేది బయటకు వస్తే మంచిగా వెలుగుతుంది. అట్లాంటి కనిపించనే లేదు, ఇంకా అట్లనే అవే తీసుకొని వచ్చిన. ఇంకా ప్రమిదల కోసమే పోయినా ఫస్ట్ అయితే. ఇంకా అవి తీసుకొని పూలు, పండ్లు కావాల్సినవి అన్నీ తీసుకొని వచ్చేసిన. ఇంకా బయటికి పోయినప్పుడు వీడియో తీయాలంటే అసలు తీయలేనండి, అస్సలు తీయబుద్ధి కాదు నాకైతే. పిల్లల్ని బ్రతిమలాడుతుంటా వీడియో వీడియో అని, వాళ్ళు తీసేది తీస్తారు, ఇంకా వాళ్ళు తీసిందే నేను పెట్టుకోవాలి, ఇంక అంతే. ఈ వీడియో తీసే టెన్షన్కి ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈచి ఆపేద్దాం అనిపిస్తుంది. ఇంకా మొత్తానికైతే బయటికి పోయి ప్రమిదలు అయితే తీసుకొని వచ్చినాము.
తీసుకొచ్చిన తర్వాత వీటిని ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వాటర్లో వేయాలి. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోదు. అందులో మనం కడిగినట్టు ఉంటుంది, దుమ్ము అంతా ఉంటుంది కదా, వాళ్ళు చేసి పట్టుకొచ్చిన తర్వాత కొంచెం అట్లనే ఉంటాయి కదా. అందుకని మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాటర్లో కంపల్సరీ వేసుకొని కొంచెం నీళ్ళంతా ఇంకుతాయి, అప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టదనమాట. ఇట్లాంటివి చూడండి, నేను అనుకున్నది ఇట్లాంటివి దొరకలేదండి, ఒక్కటే దొరికింది అక్కడ. ఇది ఒకటి పట్టుకొచ్చేసిన, మిగతా అన్నీ వేరే అండి, ఈ మోడల్స్లో తీసుకున్నాయి ఇవన్నీ. ఇంకా అన్నీ కడిగి ఒక క్లాత్ వేసి ఇట్లా బోర్లించి పెట్టిన. సాయంత్రము నేను తెచ్చేసరికి ఆల్రెడీ లేట్ అయింది. అయితే అందులో ఒక నాలుగో మూడో అనుకుంటా ఇట్లా పిండి అయిపోయినాయండి వాటర్లోనే, చినిగిపోయినాయి. ఇంకా సరేలే ఏం చేస్తాం, ఇంకా 3 పోయినాయండి. 3 పోయినాయి. నేను ఒక చిన్నది తీసుకున్న, తులసి చెట్టు దగ్గర బాగుంది చిన్నగా అని చెప్పి చిన్నది తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఉంటే ఒత్తు పడుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎక్కువ ముట్టియడానికి రావట్లేదు, వెలగట్లేదు కూడా సరిగా. ఇంకా అవన్నీ ఆరిపోయిన తర్వాత మంచిగా క్లాత్తో తుడిసి, స్వాతి తుడిచింది అవన్నీ క్లాత్తో తుడిచి, అన్నిటికీ మంచిగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి, గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టింది ఫ్లవర్స్తో మంచి డెకరేషన్ అయిపోయిన తర్వాత. ఇంకా ఇలాగైతే బొట్లు మంచిగా గంధంతో బొట్లు పెట్టి కుంకుమ కూడా పెట్టింది. ఇంకా ఆమెకే అప్పచెప్పేసిన ఆ పని, కొంచెం నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఓన్లీ గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒత్తులేసి మంచిగా దీపాలు ముట్టియు అని చెప్పిన. చేసింది మంచిగానే. ఇంకా ఒత్తు కొంచెం పిండాలని తెలియక కొన అట్లనే దీపం అయితే పెడుతుంటే ఇంకా నేను వెళ్ళి ఒక చేసిన, మళ్ళీ ఆయిల్ వేసి మంచిగా దీపాలు ఆ కొనలు మంచిగా మనం పిండుతాం కదా, ఇట్లా కొన పిండి ఒత్తు ముట్టిస్తాం కాబట్టి అట్లా ముట్టియాలని చూసింది. ఇంకా నెక్స్ట్ ముట్టించింది తనే.
ఇంకా ఇలాగ దీపాలు ముట్టించుకొని మంచిగా ఇంటి ముందు పటాసులు అయితే కాల్చినాము. ఎక్కువ తేలేదు, ఓన్లీ 2 డబ్బాలు తీసుకొచ్చినాము. ఓన్లీ ఏమంటారు ఇవి, ఇంకేమంటారో నాకు కూడా తెలియదు. నేను కూడా ఎక్కువ కాల్చలేదు చిన్నప్పటి నుంచి. మా పిల్లలు ఇంతకుముందు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ బాగానే కాల్చేటోళ్ళు. ఎందుకో ఒక 3-4 సంవత్సరాల నుంచి అసలు కాలవట్లేదు, ఒక్కటి కూడా సరిగా కాలవట్లేదు. అవి తెచ్చిన 4-5 కూడా నేనే కాల్చిన, మా ఆయన కాల్చిండు. కానీ ఇంకా పిల్లలైతే సరిగా కాలవట్లేదు, ఇంట్రెస్ట్ కూడా పెట్టట్లేదు కాల్చడానికి అసలు. ఇంకా నైట్ టపాకాయలు అట్లా పేల్చుకున్నాము ఉన్నంతలో. ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇది ఇంకా అదే దోశ పిండి ఉండే, ముందు రోజు అట్టేసిన కదా, ఆ దోశ పిండితోని ఎగ్ దోశ అయితే వేసి ఇచ్చిన పిల్లలకి కాదు, అందరం ఎగ్ దోశనే తిన్నాము. టిఫిన్ వచ్చి ఇంకా ఎగ్ దోశ, వంటనేమో ఇంకా చేపలు మటన్ వండిన. మామూలుగా చికెన్ అయితే ఇంకా స్వాతి హాస్టల్లో తింటూనే ఉంటుంది కదా అని చేపల ఫ్రై కావాలంటే ఇంకా చేపల ఫ్రై అయితే చేసిన. చేపలు మంచిగా క్లీన్ చేసి ఫ్రై అయితే చేసిన. ఫ్రై అంటే మామూలుగా ఇట్లా గ్రేవీ లెక్క వస్తుంది, ఇగురు లెక్క ఉంటుంది, మరీ డ్రైగా కాదు ఫ్రై అంటే. ఇంకా ఇలా చేపలైతే అంతా క్లీన్ చేసి పెట్టిన. ఎప్పుడు చేపలు తెచ్చినా నేనే క్లీన్ చేసుకుంటా. ఇంకెవరు క్లీన్ చేసినా నాకు మనసు కూడా ఒప్పదు అసలు. చాలా నీట్గా క్లీన్ చేసి కడిగి మంచిగా ఒక 4-5 సార్లు మళ్ళీ నీళ్ళల్లో కడిగేసుకొని, చూడండి ఎంత తెల్లగా మెరిచిపోయినాయో. ఆ తర్వాత ఇంకా ఒక నిమ్మకాయ, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ ఉప్పు వేసుకొని ఇట్లా కొంచెం కలిపి పెట్టుకున్నాం అనుకోండి, స్మెల్ అనేది రాదు, చేప స్మెల్ అనేది రాదు. అప్పుడు ఇంకా తర్వాత ఎట్లయినా వండుకోవచ్చు, ఫ్రై అయినా చేయొచ్చు, కర్రీ అయినా వండుకోవచ్చు. ఇంకా నేను కొన్ని అయితే ఫ్రైకి తీసి పెట్టి ఇంకొంచెం ఇగురు పెట్టడానికి, ఇది ఇగురు కోసం అని తీసుకున్నా. ఇంకొక 4-5 ముక్కలు డ్రైగా ఫ్రై చేయడానికి ఆయిల్లో అది పక్కకు పెట్టేసిన.
ఇంక ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడరు, అల్లం పేస్ట్, కరివేపాకు అన్నీ వేసుకొని మంచిగా కలిపి పెట్టేసిన. మెయిన్ ఇందులో నిమ్మకాయలు మెయిన్ వేసుకోవాలి. ఒక 3-4 వేసుకున్న నిమ్మకాయలు కూడా అన్నీ బాగా కలిసేటట్టు మంచిగా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి నిమ్మకాయ జ్యూస్ నేను చాయ్ జాలితో ఇట్లా వడగట్టుకొని ఒక గ్లాస్లో మొత్తం పిండేసాను. గ్లాస్లో పిండిన తర్వాత చేపల్లో కలుపుకొని ఈ వాటరుతో వచ్చే గ్రేవీతోనే, నిమ్మకాయ రసం గ్రేవీతోనే మొత్తం చేప ముక్క అనేది ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఓన్లీ చేపల కూరనే పెట్టమంటే మాత్రం, ఇగురు పెట్టమంటే అదే వీడియో తీసి పెడతా మొత్తము ప్రాసెస్. ఇది ఓన్లీ మధ్యలో వీడియో తీసి చేయడం. మళ్ళీ ఒకసారి ఇది కూడా తీసి ఒకసారి. డోర్లో కొత్తిమీర తీసుకురా, అప్పుడు వేసి కలిపి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడా, తర్వాత ఇందాక కలిపి పెట్టిన ఫ్రై అట్లా ముక్కలు మంచిగా పేర్చి పెట్టేస్తే అయిపోతుంది. ఆ తర్వాత కొన్ని చేప ముక్కలు ఫ్రై కోసం అని తీసి పెట్టిన కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన సాయంత్రం ఫ్రై చేద్దామని. ఇంకా ఆ తర్వాత మటన్ కర్రీ కూడా చేసిన. ఇది వీడియో తీయలేదు. మటన్ కర్రీ కూడా ఒకసారి వీడియో తీసి పెడతాను. ఇంకా ఇది వీడియో, కొన్ని ఫొటోస్ వస్తాయి చూడండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి.